ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరుబాట. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడలో కదం తొక్కిన కార్మిక లోకం. పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పరిశ్రమ యజమానులకు ఆర్డీఓ మల్లిబాబు పిలుపు. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరంలో అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాలి. ఆర్డబ్ల్యూఏ సభ్యులకు కమిషనర్ సత్యనారాయణ పిలుపు. దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఎంప్లాయీస్ తమ సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్. దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ సీపోర్ట్ పనులను తెల్లవారుజామున ఏ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ పనులు అడ్డుకుని నిరసన తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. గురువారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులను అడ్డుకోవడంపై పోలీసులతో తోపులాట జరిగింది. అనంతరం కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నుండి మసీద్ సెంటర్, బాలాజీ చెరువు మీదుగా కలెక్టరేట్ వరకు భారీ జన సమీకరణతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు చిన్నబిల్లి నాగేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజబాబు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు ఆదినారాయణమూర్తి, ఏపీఎంఎస్ఆర్యు జిల్లా ప్రధాన కార్యదర్శి వర్మ, రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రెడ్డి, వైఎస్ఆర్టీయు జిల్లా అధ్యక్షులు చెక్క చక్రవర్తిలు మాట్లాడుతూ నేటి ధరలకు అనుగుణంగా కనీసం 30,000 కార్మికులందరికీ చెల్లించాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పని గంటలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని, డ్రైవర్ల మేడకు ఉరితాడుగా ఉన్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశవ్యాప్త సమ్మెకు ఏపీ ఎన్జీఓ సంఘం, కాకినాడ జిల్లా కమిటీ, జిల్లా జేఏసీ నాయకులు మద్దతుగా భోజన విరామ సమయంలో కలెక్టరేట్ వద్ద బహిరంగ సభలో మద్దతు తెలియజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఉపాధి హామీ చట్టం ఉందో దాన్ని కూడా మార్చేసి, ఏదైతే మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని మార్చి ఈవేళ మహాత్మా గాంధీని చంపేసినటువంటి గాడ్సీ పేరుతో జీరామ్జీ చట్టం అని చెప్పి తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఈ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి రైతులు, వ్యవసాయ కార్మికులు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ వారు కూడా ఈ రోజున సమ్మెలో ఉండటం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజు ఏదైతే 1948 కనీస వేతనాల చట్టం ఉందో ఆ చట్టం, అలాగే 1926లో తీసుకొచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ల చట్టం, 1947లో తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం, ఈ చట్టాలు కూడా ఈవేళ పనికి రాకుండా చేసింది. చాలా దుర్మార్గంగా ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీంతో కట్టు బానిసలుగా కార్మికులు మిగిలిపోతా ఉన్నారు. ఏదైతే మేడే స్ఫూర్తితో 12 గంటల నుండి 8 గంటల పనిదినం వచ్చిందో ఈ రోజున దానికి తూట్లు పడిసి రాజ్యాంగ హక్కుల్ని కాల రాస్తూ
ఈవేళ మళ్ళీ కార్మికుడు 12 గంటల పని చేసే పరిస్థితిని ఈవేళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది. కాబట్టి ఈ రోజు కార్పొరేట్ శక్తులు ఆస్తులు పెంచుతా ఉంది. దీన్ని నిరసిస్తూనే మొత్తం కార్మిక వర్గం ఈ రోజు బంద్ లో ఉన్నారు. ఆ బంద్ ను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పని ప్రదేశాల్లో ప్రమాదాలు 1927 యాక్ట్ ప్రకారంగా పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తూ ఉంటే ఆ నష్టపరిహారం చెల్లించేవారు. కానీ ఇక మీదట పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినా పట్టించుకునే నాదుడు ఉన్నాడు. కార్మిక సంఘాలుగా ఆందోళన చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు పెట్టే విధంగా ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నారు. అందుకే ఒక పని గంటలు ఉండవు, పని ప్రదేశాల్లో ప్రమాదానికి నష్టపరిహారం ఉండదు, మినిమం వేజెస్ ఉండవు, కనీస వేతనాలు ఉండవు, ఉద్యోగ భద్రత ఉండదు. ఇది కేవలం కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని కూడా వ్యతిరేకమైన లేబర్ కోడ్స్. ఈ లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి 29 ఉన్న కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ యొక్క సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, అలాగే వ్యవసాయ కార్మికులు, రైతులు, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్స్ అన్ని రంగాల స్కీమ్ కార్మికులు, హమాలి, ఆటో వర్కర్స్ అన్ని రంగాల కార్మికులు పాల్గొంటా ఉన్నారు. అందులో భాగాన్ని వాళ్ళ పోటీ కార్మికులు ఒక రోజు వేతనం అనుకుంటున్నారు. కానీ నిజంగా స్వచ్ఛందంగా సహకరించాలి. సమ్మెలో భాగస్వాములు అవ్వాలి. ఈ సమ్మె విజయవంతంగా చేస్తే ఈ యొక్క సమ్మె ఢిల్లీకి వినిపించే విధంగా మన వాయిస్ ఉండాలనే విధంగా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తున్నాం. సమ్మెకు సహకరించండి. నా పేరు తోక ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. చాలా దారుణం. ఏదైతే 1886లో బ్రిటిష్ ప్రభుత్వంలో మరి చట్టాలు సాధించుకున్నామో తద్వారా ప్రపంచ కార్మికుల ఐక్యత అనే నినాదంతో మరి ప్రపంచం అంతా కూడా ఈ మేడే ఉత్సవాల్లో కూడా ఇది చాటు చెప్పుకుంటాం. దాన్ని పక్కన పెట్టి తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇది ఈవేళ మోడీ రాజ్యాంగంగా కార్మికులపై మరి దాడి చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టే విధంగా మరి దేశం అంతా కూడా కార్మికులంతా కూడా ఏకంగా ఉన్నారు. అలాగే 8 గంటల పని దినాలు కూడా చాలా దారుణం. ఇది 12 గంటలు అంటారు, 10 గంటలు అంటారు. ఇది చాలా అమలైతే మాత్రం కార్మికుడికి చాలా నష్టం వాటిల్లో ఉన్నది. కాబట్టి 50 మంది కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలి. ఈ సమ్మెను విజయవంతం ద్వారా మరి కార్మికులకి సంక్షేమం జరుగుతుందని చెప్పేసి మరి కేంద్ర కార్మిక సంఘం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో మద్దతు పలకాలని కోరుకుంటూ ఈవేళ ఈ కాకినాడ పోర్టులో తప్పకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటా. రసాయనిక పరిశ్రమల్లో అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి చుట్టుపక్కల జనావాసాల్లోకి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్ మల్లిబాబు ఆదేశించారు. కాకినాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు లోకల్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కెమికల్ ఫ్యాక్టరీల ప్రతినిధులు నిర్వహించారు. కాకినాడ డివిజన్లోని వివిధ రసాయనిక కర్మాగారములలో ప్రమాదములు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రమాదములు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీఓ మల్లిబాబు ఫ్యాక్టరీస్, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ గ్యాస్ లీక్ అయినప్పుడు సంబంధిత సెన్సార్స్ ను ఫ్యాక్టరీ ప్రదేశంలో మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అలారం సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రమాదకర పరిశ్రమల్లోనూ నైట్ మాక్ డ్రిల్స్ ను, ఆఫ్ టైం మాక్ డ్రిల్స్ చేయాలని ఆదేశించారు. అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జేవీవి ఎస్ నారాయణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె రాంబాబు, జిల్లా అదనపు అగ్నిమాపక అధికారి సుబ్బారావు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఆయన కొండేలపేట, సురేష్ నగర్, సిద్ధార్థ్ నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలోని 20 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడడంతో పాటు దోమల నివారణ చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంకుల గొట్టాలకు నెట్లు కట్టడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని ఆయన తెలిపారు. సిద్ధార్థ నగర్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వైడి రామారావు ఆధ్వర్యంలో కమిషనర్కు స్వాగతం పలికారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డబ్ల్యూఏ సభ్యులతో కమిషనర్ చర్చించారు. నగరంలోని 20 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ రోజుకొక కాలనీ చొప్పున 20 రోజుల పాటు పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రత అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. సిద్ధార్థ్ నగర్ ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడంలో ఆర్డబ్ల్యూఏ సభ్యుల కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వైడి రామారావు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరగామిగా నిలిపేందుకు నగరపాలక సంస్థ చేసిన కృషికి తామంతా పూర్తి సహకారం అందిస్తామని, అనంతరం సిద్ధార్థ నగర్లో సెప్టిక్ ట్యాంక్ గొట్టాలకు కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నెట్లు కట్టి కాలనీ
సభ్యులకు నెట్ల పంపిణీ కమిషనర్ సత్యనారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, డిఈ ఫణీంద్ర, టీపీఎస్ రామ్మోహన్ తదితర అధికారులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మన ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్లో ఈ మస్కిటోస్ ఉదయం సమయంలో నిద్రపోతే నైట్ టైంలో లేస్తే నైట్ టైం ఎప్పుడైతే ఈ నెట్ కట్టేసామో ఆ గొట్టలో నుంచి బయటికి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ నెట్టు ఇట్లాగ మనం ఇట్లా గొట్టం అనుకోండి, ఇది గొట్టం అనుకుంటే ఇలా తొడిగేసి ఇలా కట్టేసి దీన్ని ఇలా కట్టేస్తాం. సో ఇంకా మస్కిటో లోన్ ఉండిపోద్ది, గొట్టం ఉండిపోద్ది, బయటికి రాదు. దానివల్ల మ్యాక్సిమం మస్కిటోస్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా చూసారు ఫాగింగ్ మిషన్ కూడా మనం చేస్తున్నాము. అదే నాప్కిన్ బాల్ కూడా మనం స్ప్రే చేస్తాము. మ్యాక్సిమం కాకినాడ సిటీలో దోమలు నిర్మూలించడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాము. ప్రజలందరూ కూడా సహకరించండి. అదేవిధంగా మనకి మేము సొంత ఇంటికి కూడా మీరు కూడా సొంతంగా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ మాకు ఇవ్వలేదు కాకుండా మీరు ఇది ఒక ప్రయోగం మనం ఇక్కడ చేస్తున్నాము. ఇది మొత్తం అంతా కూడా కాకినాడ సిటీ అంతా కూడా చేస్తాం. దీనికి ఒక ప్లాన్ తయారు చేసాం. ఆల్రెడీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొత్తం మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి, ప్రజలు సహకరించండి. ముఖ్యంగా మళ్ళీ రేపు కూడా మళ్ళీ వేరే కాలనీ విజిట్ చేస్తే ఇప్పుడు డిసైడ్ చేస్తే ఏ కాలనీ వెళ్దాం అనేది యూ కెన్ డిసైడ్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. అందరూ పెద్దలు కూడా నాకు 20 మంది కూడా 20 రోజులు బుక్ చేసుకుని ఒక సండే వదిలేండి నన్ను. ప్రతిరోజు కూడా ఐ విల్ కమ్ టు యువర్ కాలేజ్. ఇన్ ద సేమ్ టైం నేను ఏ విధంగా నాకు ఒక మాట ఇచ్చుకున్నామో మన కాలనీలో ఉన్న ట్రీస్కి వైట్ కలర్ ఒకసారి చూడండి. మన ట్రీకి బ్యూటిఫికేషన్ వస్తుంది. టౌన్కి కూడా వెళ్ళకుండా చెట్టు చనిపోకుండా ఉంటుంది. ఇది పెయింట్ కాదు, ఇది లైవ్ మాత్రమే వేస్తున్నాం. కాబట్టి పర్యావరణం కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు, టెక్నికల్గా చూసేస్తున్నాము. అందరూ కూడా సిద్ధార్థ నగర్ రావడం జరిగింది. కాలనీ సంఘాల సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సిద్ధార్థ నగరు సుబ్రహ్మణ్యం గారు, రాజా గారు, ఇతర పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో దీన్ని ఒక మోడల్ కాలనీగా తయారు చేయడానికి నిర్ణయం చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఈ పార్కుని చాలా సుందరీకరించారు ఇటీవల కాలంలో. అందరూ కలిసి కష్టపడి సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో ఇక్కడి నుంచే ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణకి రాబోయేటటువంటి వచ్చే నెలలో జరిగే కార్యక్రమానికి నాందివాచకంగా అన్ని కాలనీలు కూడా స్వచ్ఛంగా ఉండేటట్లు, సుందరంగా ఉండేటట్లు తయారు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముందుగా దోమలని నివారించడానికి నెట్స్ కట్టేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సిద్ధార్థనగర్ నుంచి ప్రారంభం చేయడానికి కమిషనర్ గారు వచ్చారు. ఇక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమాలని కంటిన్యూగా 20 రోజుల పాటు 20 కాలనీలని సందర్శించి వాటిని బాగు చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేయాలి, అక్కడి నుంచి ప్రజల సహకారం ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద మరి మంచి నిర్ణయం చేయడం అభినందనీయమైనటువంటి విషయం. ప్రజలతో కలిసి చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. కాకినాడ నగరము లివబుల్ సిటీస్లో 4వ స్థానాన్ని గతంలో పొందున్నది. మనము ఉన్నత స్థానానికి వెళ్ళడానికి దీన్ని ఒక మార్గంగా భావించి దానికి తగినట్లుగా మనందరం కూడా చక్కగా ఈ యొక్క కాకినాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దామని దానికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులకు హృదయపూర్వకంగా. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సార్వత్రిక సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్లకు చెందిన జిల్లాలో వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొని సమ్మెలను విజయవంతం చేసినట్లు కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ ఆదినారాయణమూర్తి తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భారత్ బంద్ కు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు అంత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నూతనంగా తీసుకొస్తున్న లేబర్ కోడ్స్ ను తక్షణం రద్దు చేసుకోవాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కార్మికుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న సమ్మె హక్కును కాలరాసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భారీ ర్యాలీగా హెడ్ పోస్ట్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, శ్యామ్ కుమార్, జేఎన్వి శ్రీనివాస్, ప్రభాకర్, శ్రీధర్, ప్రసాద్, వీరాస్వామి, రామ్జీ, రంజిత్, దినకరన్, సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. మినిమం శాలరీ మనకి పెట్టడం జరిగింది. ఒక నెలకు 5,148 ఫ్లోర్ వేజ్ అని నిర్ణయిస్తున్నారు. రోజుకు 178.
పర్మనెంట్ వేకెన్సీస్ తీసేసి వాటి పేర్లో మనకు అర్థం కాకుండా అందంగా చెప్పేటట్లుగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నా జీవితకాలం ఫిక్స్డ్గా ఉండే ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంత గొప్పగా చేస్తుంది అంటే మనం అనుకోము. ఎంప్లాయీస్ మామూలు ప్రజలు అనుకుంటారు. టెంపరీ కాకుండా ఫిక్స్డ్ టర్మ్ వేరు, టెంపరీ వేరు, పర్మనెంట్ వేరు. ఫిక్స్డ్ టర్మ్ అంటే మీకు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగం, దాని మీద అందంగా మీ గ్రాట్యుటీ ఉంటుంది అంటున్నారు. అది ఎవరైనా సరే 10 మంది దాటిన ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు పూర్వం గ్రాట్యుటీ పే చేయవలసిందే. అలాగే పనిచేసే హక్కును కూడా తిరస్కరిస్తున్నారు. ఇవన్నీ వదిలేస్తే ఆర్గనైజ్డ్ సెక్టార్లో, మన బ్యాంకింగ్ సెక్టార్ లాంటి దాంట్లో మనం రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించి పోరాడి సమ్మెలు చేసి మనకు కావాల్సిన వాటిని డిమాండ్ చేసి ఒత్తిడి చేసి సాధించుకుంటున్నాం. నిన్న మీరంతా లేరు, నిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చెప్పడం జరిగింది. 27వ తారీఖు జరిగిన సమ్మె ఒక అద్భుతమైన సమ్మె, అపూర్వమైన సమ్మె. కాకినాడలో అయితే 40 సంవత్సరాల నుంచి అలాంటి ఊరేగింపు జరగలేదు, అలాంటి జరగలేదు, భారతదేశంలోనే జరగలేదు. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా పవర్ఫుల్ మెసేజ్ వెళ్ళడం జరిగింది. బ్యాంక్ ఎంప్లాయీలు డిటర్మినేషన్తో ఉన్నారు, ఫెడరల్ బ్యాంకును సాధించుకోవాలనే ఒక సందేశం అనేది చాలా బలంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఈ శక్తి మనకు ఎలా వచ్చింది? 3 రోజుల సమ్మె జరిగిన తర్వాత కూడా 4వ రోజు సమ్మె చేసే శక్తి ఏమొచ్చింది? సమ్మె హక్కు. భవిష్యత్తులో లేబర్ కోర్స్ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ మార్చి లేబర్ యాక్ట్ను మార్చడం వల్ల యూనియన్స్ సమ్మె చేయాలంటే దాదాపు అసాధ్యం. పర్మిషన్ అడగాలి, నోటీస్ ఇస్తే సరిపోతుంది. ఆ నోటీస్ కాస్త వాళ్ళు చెక్ చేసి పర్మిషన్ ఇవ్వాలనే పరిస్థితిలోకి రావడం జరిగింది. 80,000 బ్యాంకు బ్రాంచ్లు ఉన్న భారతదేశంలో ఈఎఫ్ఐయు ఒక స్ట్రైక్ నోటీస్ ఇస్తే మనం 15 రోజులు నోటీస్ ఇస్తాం. 15 రోజుల్లో మెంబర్లందరి దగ్గరికి వెళ్ళి ఇందులో మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, మీకు సమ్మతేనా అని అడిగి అన్ని తీసుకున్న తర్వాత పరిష్కరించే వ్యవస్థకి వాళ్ళు ప్రతిపాదించి అమల్లోకి తీసుకొస్తున్నారు. దీన్ని ప్రధానంగా ఈ రోజు ఏఐబిఏ, ఏఐబిఓ దానికి కారణం ఇది. కాబట్టి ఈ సమ్మెలో ఇది చాలా ప్రధానమైంది. భవిష్యత్తులో కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం ప్రజల కోసం నిలబడితే మన డిమాండ్స్ కూడా కలుపుకుని రిక్రూట్మెంట్స్ వెంటనే జరగాలని, బ్యాంక్స్ ప్రైవేటైజ్ చేయకూడదని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, బ్యాంకు ఉద్యోగుల ముందు మీ అందరి ముందు సాధించవలసిన గొప్ప పోరాటం చేయవలసింది పాత పెన్షన్ని కాపాడుకోవడం, తీసుకురావడం కోసం. మరి నెమ్మదిగా ఈఎఫ్ఐ కూడా ఇవన్నీ అయిన తర్వాత కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరూ కూడా పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాల్సిన, ప్రెషర్ పెట్టవలసిన బాధ్యత యువతరం మీద ఉంది, పోరాడవలసిన బాధ్యత నాయకత్వాల మీద ఉంది. కాకినాడ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ కంపర రమేష్ ఆశయ సాధనకు తమ కుటుంబ సభ్యులు కృషి చేస్తారని కంపర రమేష్ సోదరుడు మాజీ కార్పొరేటర్ కంపర బాబీ తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన స్వర్గీయ మాజీ కార్పొరేటర్ కంపర రమేష్ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు చీరలు, నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేయగా వెంకటనంగలోని సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ కంపర రమేష్ సోదరుడు మాజీ కార్పొరేటర్ కంపర బాబీ పాల్గొని మాట్లాడుతూ తమ్ముడు కంపర రమేష్ ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేయడం జరుగుతుందని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని భావోద్వేగంగా తెలిపారు. భాస్కర్ నగర్ సాయిబాబా ఆలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించడంతో పాటు 4-9 డివిజన్లకు చెందిన సుమారు 100 మంది మున్సిపల్ శానిటరీ సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొని స్వర్గీయ కంపర రమేష్ కు నివాళులర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిస్వార్థ సేవాభావంతో పనిచేసిన కంపర రమేష్ ఆకస్మికంగా దూరమైన ఆయన అందించిన సేవలు, చూపిన మానవత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలక సూరికుమారి, పలక శేఖర్, పలక ధర్మతేజ, తూము చక్రధర్రావు, కంపర సాత్విక్, కోసిరెడ్డి దొరబాబు, పంతంమూర్తి, తూము బన్నీ, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల, అభిమానులు పాల్గొన్నారు. మా మధ్య లేకపోయినా సరే ఆయన స్మృతులతో మేము చాలా భారంగా గడుపుతున్నా సరే లేని లోటు మాకు ఎప్పటికీ తీర్చలేనిది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మా స్థానిక సాయిబాబా గుడి దగ్గర అన్నదానం చేయడం జరిగింది. అలాగే మా ఇంటి దగ్గర కూడా, మా గృహం దగ్గర మా 4-9 శానిటేషన్ వర్కర్లందరికీ ఒప్పించి
వాళ్ళకి బట్టలు అయితేనే, పళ్ళు అయితేనే, ఫుడ్ అయితేనే మనం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా మధ్యన ఆయన లేకపోయినా సరే అది ఎలాగ తీర్చని లోటు, కాకపోతే తప్పదు, ముందుకు వెళ్ళాలా, ఆ దైవ నిర్ణయం కాబట్టి మాకు ఈరోజు ఆయన లేని లోటు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనా సరే ఆయన స్మృతులను తలుచుకుంటూ ఆయన ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్ళని చెప్పి నేనైతేనే, మా సోదరి పల్కా సూర్యకుమారి అయితేనే, వాళ్ళ కొడుకు సాత్విక్ అయితేనే అందరూ కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మా తమ్ముడిని స్మరించుకుంటూ వచ్చిన స్నేహితులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా శానిటేషన్ వర్కర్లు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తక్షణం వాటిని పరిష్కరించడంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు చూపిస్తున్న చొరవ తమ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. కాకినాడ డైరీ ఫారం సెంటర్లో గల ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిన్నారులకు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్లో అర్జీ ద్వారా తెలియజేశారు. దాంతో ఎంపీ సానా సతీష్ బాబు తక్షణం స్పందించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఏఎంజీ స్కూల్లో 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, మేక లక్ష్మణమూర్తికు స్కూల్ ప్రిన్సిపల్ చంద్రిక, ఎన్సీసీ క్యాడెట్లు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ చంద్రిక అధ్యక్షత వహించగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి స్విచ్ ఆన్ చేసి ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, గతంలో ఈ స్కూల్కి రావడం జరిగిందని, ఇక్కడ సమస్యలు ఆయనకు తెలుసని, స్కూల్ సమస్యలు పరిష్కరించేందుకు ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ చంద్రిక మాట్లాడుతూ తాము కోరిన వెంటనే స్పందించి ఆర్ఓ ప్లాంట్ను అందించిన సానా సతీష్ బాబుకు ఏఎంజీ స్కూల్ యాజమాన్యం తరపున, స్కూల్ ఉపాధ్యాయులు, చిన్నారుల తరపున కృతజ్ఞతలు తెలియజేసినట్లు వెల్లడించారు. స్కూల్ విద్యార్థిని మాట్లాడుతూ తమకు ఆర్ఓ ప్లాంట్ అందించిన ఎంపీ సానా సతీష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు తలాటం హరీష్, మేక లక్ష్మణమూర్తిలను ఏఎంజీ స్కూల్ యాజమాన్యం సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు మమ్మల్ని ఎంతగానో గౌరవించి, ప్రేమించి మరి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మాకు ఆర్ఓ ప్లాంట్ని మాకు దయచేశారు. మరి అందుబట్టి మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం. ఈ తరఫున మరి ఈ సందర్భంగా మా మేనేజ్మెంట్ తరఫున, టీచర్స్ తరఫున, అలాగే తల్లిదండ్రుల తరఫున, స్టూడెంట్స్ తరఫున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పాలి, మరి మేము లెటర్ ఆగస్టులో ఇవ్వడం జరిగింది, రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన వెంటనే మాకు స్పందించి మేము 500 అడిగాము, 500 లీటర్లు చాలు సార్ అన్నాము. కానీ పిల్లల కోసం వారు ఎంతో మంచి హృదయంతో స్పందించి వాళ్ళు 1000 లీటర్స్ కెపాసిటీ గల ఒక మంచి ఆర్ఓ ప్లాంట్ని మరి మాకు స్కూల్కి వారు ఫ్రీగా కాంట్రిబ్యూట్ చేశారు. అది సుమారు 2 లక్షల కాస్ట్ ఉంటుందని తెలిసింది. మరి అందు నిమిత్తం మేము నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఇలాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి సానా సతీష్ గారు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఫ్యూచర్లో ఇంకా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం కూడా, ఆయనకి సదా మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కలగాలని, ఇంకా దేశంలో ఇంకా మంచి ఉన్నతమైన పదవులు ఆయన చూడాలని మేము ఆశపడుతున్నాము. ఆల్ ది బెస్ట్ సానా సతీష్ గారు, అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు సానా సతీష్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఎంజీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిల్డ్రన్స్కి చూస్తుంటే స్కూల్ ఆర్ట్స్ గ్యాలరీలో ఉంది. ఆర్ట్స్ మొత్తం ఎక్కడ చూసినా సొసైటీకి సంబంధించింది ఎంతో ఉపయోగకరమైన ఆర్టిస్ట్ వేసారైన ఆర్టిస్ట్ గారు అయినా చిల్డ్రన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ముందు ఇక్కడ మెయిన్ ఈ స్కూల్లో కావాల్సింది మంచినీరు కావాలి. ఏదైనా వాటర్ ఫెసిలిటీ బాగుంటేనే, మంచి వాటర్ బాగుంటేనే పిల్లలకైనా ఆరోగ్యంగా ఉంటారు. మాకు మెయిన్ ఎంపీ రాజ్యసభ సానా సతీష్ బాబు గారు ఎన్నో కార్యక్రమాలు చేసాం. వాటర్ వర్క్లో జగ్గంపేటలో చేయించాం, అలా పత్తిపాడులో చేసాం. ఇలాగే ఈ రోజున ఇక్కడ ఇంత మంచి ఈ ఏరియాలో ఏఎంజీ స్కూల్లో ఇంత చిల్డ్రన్స్కి ఇంత మంచి వాటర్ ఆరోపేట మనం ఇవ్వటం సానా బాబు గారికి చెందింది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా చాలా చేయాలని సతీష్ బాబు గారు ఎంతో ఇలాంటి చిల్డ్రన్స్ విషయంలో, స్కూల్ విషయంలో ఆయన ముందు ఎప్పుడు ఉంటారు. ఈ ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్కి ఏదైనా కావాలన్నా సార్ త్వరలో వస్తారా, వీళ్ళందరినీ పరిచయం చేస్తారు, వీళ్ళందరితో మాట్లాడతారు. మా ఏఎంజీ స్కూల్లో నేను 9వ తరగతిలో చదువుతున్నాను. శ్రీ సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ నుంచి మా ఏఎంజీ స్కూల్ నందుకు వచ్చి త్రాగునీరు సమస్యను అర్థం చేసుకుని
మాకు ఆర్ఓ ప్లాంట్ని ఉచితంగా అందించారు. మేము మా ఎంపీ గారి కోసం చాలా ఆనందంగా ఉన్నాము. సానా సతీష్ గారికి చాలా కృతజ్ఞతలతో ఉన్నాము. ఏఎంజీ స్కూల్ ప్రిన్సిపల్ మేడం ఎస్ చందన గారు, ఉపాధ్యాయుల తరపు నుంచి, విద్యార్థుల తరపు నుంచి, తల్లిదండ్రుల తరపు నుంచి మేము చాలా కృతజ్ఞతలతో ఉంటున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల చెవి, ముక్కు, గొంతు విభాగ వైద్య విద్యార్థులకు ఉపయోగపడే అకాడమిక్ ఆపరేషనల్ బుక్స్ ను కళాశాల పూర్వ విద్యార్థి రిటైర్డ్ డాక్టర్ యు సుధీర్ అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, ENT విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ సమక్షంలో వాటిని విద్యార్థులకు అందజేశారు. సుమారు 12,000 విలువ చేసే అరుదైన బుక్స్ ను సమకూర్చి డిపార్ట్మెంట్ కు సహకారం అందజేశారు. డాక్టర్ సుధీర్ రంగరాయ వైద్య కళాశాలలో చదివి ENT విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కాకినాడ ప్రభుత్వాసుపత్రి RMOగా చేశారు. ENT విభాగ విద్యార్థులకు దోహదపడే బుక్స్ ను అందజేసి వైద్య విద్యాభివృద్ధికి సహకరించిన డాక్టర్ సుధీర్ ను వారు అభినందించారు. But 40% of the cases are the one whom we have to follow up in the end. And those are dispersing of the cases will be a life lesson for them. And that experience will be useful till the last. And some of the cases you may not see in your lifetime again. So each and every case is important. In each and every patient you have to learn. So also from each and every faculty you have to learn. So also from each and every page of your book you have to learn. So all the best for all of you and good luck. On this occasion I request you to give permission to take one class by Dr. Sudeep for MLCs in India. Yeah, classes for any want to grasp the subject or to maybe pull the subject or maybe extract the subject from any brain. You don't require anyone's permission. You are permitted all through my technique. Thank you, ma'am. Thank you very much. Because to know the subject and to gain knowledge, you don't require a permission. You can call anyone and take his advice, or you can take the class. And also on this occasion, I thank you very much. Universally, thank you for accepting the request for bus and procuring the bus for micromotor and whatever is for the last 3-4 years it was pending. Yes, ma'am. Thank you. There are financial constraints and there are certain rules which I can't break. So the limitations I can't. Otherwise it's okay. I will provide everything in turn. I want a work output from you all. Where that should satisfy the patients who comes to the ENT department or teaching. రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. యనమదల రవి జన్మదినం పురస్కరించుకుని బీసీ నాయకులు కాదా శివరామకృష్ణ, బొక్క బుజ్జి, పెంకె శివప్రసాద్, కుడిపూడి వీరభద్రరావుల ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద 200 మంది పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పెంకె రాజు, అనసూరి సతీష్, దొడ్డి వీరేంద్ర, విత్తనాల రమణ, కొండ వినాయక్, పెంకె శివప్రసాద్, వాసంశెట్టి మహేష్, పాలిక వాసు, శాంతి తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ నగరంలోని కాలనీలను జీరో వేస్ట్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పూర్తి సహకారం అందించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివిధ కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో కమిషనర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు 2025లో కాకినాడను ఉత్తమ స్థానంలో నిలపడం లక్ష్యమని తెలిపారు. గతంలో స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్ లో 178వ స్థానంలో ఉన్న కాకినాడ సమిష్టి కృషితో ప్రస్తుతం 34వ స్థానానికి చేరుకుందని చెప్పారు. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగితే సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించడం సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలోనూ అవార్డు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములే ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రధాన రహదారుల వెంట గోడ చిత్రాలు వేయాలని సూచించారు. గోడ చిత్రాల ద్వారా కాలనీలకు శుభ్రతతో పాటు ఆకర్షణీయమైన రూపం వస్తుందని అన్నారు. అలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మూట కట్టేసి కాలనీల్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనిట్లో నిల్వ చేసి వారానికి 2 సార్లు సేకరణ చేయాలనే ప్రణాళికను వివరించారు. మొదటగా సిద్ధార్థ్ నగర్ను మోడల్ కాలనీగా ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు. 1 వారం ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాలను పరిశీలిస్తామని చెప్పారు. తదుపరి నెలలో రాష్ట్ర స్థాయి అసైన్మెంట్ జరగనున్నందున కాలనీల శుభ్రత, అందం, చెత్త నిర్వహణ విధానాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని కమిషనర్ పేర్కొన్నారు. చెత్తను రహదారులపై వేయకుండా ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించేందుకు పెద్దలు, సంఘ ప్రతినిధులు చైతన్యం కల్పించాలని కోరారు. 25 కాలనీల ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని అన్నారు. మన లక్ష్యం ఫస్ట్, సెకండ్ స్థానాల గురించి కాకుండా సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించడమే. సమయం తక్కువైనా అందరూ సహకరిస్తే అది సాధ్యమని కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. కార్పొరేషన్తో కలిసి పనిచేస్తే కాకినాడను మోడల్ నగరంగా తీర్చిదిద్దవచ్చునని, ప్రతి కాలనీ శుభ్రతలో ఆదర్శంగా నిలవాలని సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, డి హార్టికల్చర్ లక్ష్మి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు, ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కిషోర్, కాకినాడ నగరంలో గల 28వ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పిఠాపురం పట్టణంలో సిపిఐ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో పిఠాపురం మున్సిపల్ కార్యాలయం నుండి పారిశుద్ధ్య కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ర్యాలీగా బయలుదేరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని, కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్మిక లేబర్ చట్టాలు 44 చట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుదించి 4 లేబర్ కోడ్లుగా చేయడం జరిగింది. ఈ కార్మిక చట్టాలు కార్మిక మెడల్లో ఉరులు వేసినట్టు కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాసే విధంగా ఉంటాయి. యూనియన్ పెట్టే పద్ధతి లేదు, జీతం అడిగే పద్ధతి లేదు. ఇవన్నీ కూడా కార్మిక హక్కుల్ని కోల్పోయే పద్ధతిని ఇవాళ చట్టాలు పనిచేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేవడం జరిగింది. ఇవాళ ప్రధాన సమస్య పట్నంలో పారిశుద్ధ సిబ్బంది తక్కువగా ఉంది. ఇది అధికారికి మొరపెట్టిన, ప్రభుత్వానికి మొరపెట్టిన ఇంతవరకు కూడా సిబ్బందిని పెంచట్లేదు, పారిశుద్ధం మెరుగుపరచట్లేదని అందరూ కూడా అంటున్నారు తప్ప ఈ యొక్క కార్మికుల్ని పెంచే ఆలోచన, మద్దతు తెలిపే ఆలోచన చేయట్లేదు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు చనిపోతా ఉన్నారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతా ఉన్నారు. కానీ వీళ్ళు పోస్టులు మాత్రం భర్తీ చేయట్లేదు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాయి. ఇంతకాలం నుంచి చేస్తున్నారు. పర్మనెంట్ నోచుకోలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ కార్మికులు మగ్గిపోతా పనిచేస్తా ఉన్నారు. అందుకే ఇవాళ తీవ్ర స్థాయిలో ఈ సమ్మె ద్వారా ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగొచ్చి మా కార్మికుల డిమాండ్లు అమలు చేయాలని ఈ సమ్మె ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే రీతిలో గ్రామోత్సవం జరిపిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామి అమ్మవార్ల హనుమంత వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివార్లకి పలు పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి హనుమంత వాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీపాకాంతుల మధ్య కోలాటం, కోళ్ల సంబరం, అప్పన్న ఊరేగింపు, కేరళ చెండాయి మేళం, డోలు సన్నాయిలతో కూడిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.
మహిళల కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, భక్తులు స్వామివారి రథాన్ని తాళ్లతో లాగుతూ మాడవీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయల సత్యనారాయణ రెడ్డిలు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రోకళ సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాలవెంకట్రావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వరరావు, రామకృష్ణారావు పేటలో గల వివిధ దేవాలయాల కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. మన కృష్ణమూర్తి వారి వీధిలో వెలిసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హనుమంత వాహనంపై స్వామివారు పురవీధిలో విహరించడం జరుగుతుంది. ఈ స్వామివారి సేవలో పాల్గొన్న ప్రతి భక్తులకి ఆయురారోగ్యాలు కలిగించేలా ఆ స్వామివారు చూడాలని, మాకు అన్ని విధాలా ధన సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. స్వామివారి వాహన సేవలు ఎంతో చక్కగా నిర్వహించినందుకు మా కమిటీకి చాలా మంది అభినందనలు తెలియజేస్తున్నారు. వారందరూ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత 5 రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఆ క్రమంలో ఈరోజు హనుమంతు సేవ వాహనం బయలుదేరుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి దర్శించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు వాహనానికి మనకి చందా ఇచ్చిన దాతలు ఎమ్మంది జీవన్ కుమార్ దంపతులు మరియు అల్పాహారం మెడికో ఆంజనేయులు గారు, మెడికో సిఇఓ గారు. పిఠాపురంలో సినీ ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఘంటసాల సినీ సంగీత విభావరి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో పీఠికాపుర కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా ఘంటసాల చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమవరంకు చెందిన ఘంటసాల దాన గౌతమి ఆధ్వర్యంలో ఘంటసాల సినీ సంగీత విభావరిని నిర్వహించారు. అపర ఘంటసాలగా పేరొందిన చిప్పాడ నాగేశ్వరరావు, బేబీ కమల, తణుకు రాజు గాయకులు ఆలపించిన ఘంటసాల పాటలు సభికులను, శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులను మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండెపూడి ప్రకాష్, రాయుడు శ్రీనుబాబు, కేతవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లోకి వెళ్ళారంటే ఒక పక్కన ఘంటసాల గారి యొక్క అమృతమైన గానం, ఆయన బతుకుల నుంచి వచ్చిన పాటలు రామారావు గారికి బాగా ఒరిజినల్గా ఆయన పాటలు షూట్ అయ్యింది. మరి ఈ వర్ధంతి సందర్భంగా ఎవరు మర్చిపోలేరు పాత పాటలు. చక్కగా ఇదివరకు రేడియోలో అటువంటి పాటలు వస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉండేది. ఎన్ని రకాలుగా టెక్నాలజీ వచ్చినా సరే ఘంటసాల గారి పాటే. మరి ఈవేళ మరి చిప్పాటి నాగేశ్వరరావు గారు ఆయన స్వరాన్ని ఇంకా ప్రజల ముందు తీసుకెళ్తున్నందుకు మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన పిఠాపురం నాగేశ్వరరావు గారు ఒకరు సింగరు, రాజేశ్వరరావు గారు ఒకరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. మరి వీరందరూ కూడా హరినాథ్ గారు మా బంధువే రాపర్తి. అన్ని రకాలుగా క్రీడల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ అన్ని రకాలుగా మన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రారంభించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ కి పలు ఆటల పోటీలు, సాంస్కృతిక కళ పోటీలను నిర్వహిస్తున్నట్లు సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు బుద్ధరా సత్యనారాయణ రాజు, అడబల రత్నప్రసాద్లు తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ జిల్లా వికలాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కు పలు అంశాలలో పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ కు వాకింగ్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. పోటీలను ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు బుద్ధరా సత్యనారాయణరాజు, అడబల రత్నప్రసాద్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు, రత్నప్రసాద్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం సీనియర్ సిటిజన్స్ కు ఆనందంగా, ఉల్లాసంగా ఉండేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమం పీడీలు లక్ష్మణరావు, కృష్ణమూర్తి, లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ ప్రసాద్ నాయుడు, బాపిరాజు, సూర్యనారాయణ, హనుమంతరావు, పలువురు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. కాకినాడ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ సహకారంతో
విభిన్న ప్రతిభావంతుల సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోటుకలుపు పార్కులో ఈరోజు మరి వృద్ధుల పండగ కింద కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు DMHO గారి సహకారంతో మరి వాకర్స్ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉచితంగా రక్త పరీక్షలు బీపీ పరీక్షలు నిర్వహణ జరిగింది. అదేవిధంగా డిమెన్షియా పరీక్షలు కూడా నిర్వహించారు. మరి డాక్టర్ రవికుమార్ గారు వచ్చి అందరూ కూడా వైద్య సేవలు అందించారు. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు మరి 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మరి వాకింగ్ పోటీ నిర్వహణ జరిగింది. అదే క్యారమ్ బోర్డు పోటీ కూడా నిర్వహణ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిగతా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి మన జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని మేము అందరికీ తెలియపరుస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమం విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పండుగ వాతావరణంలోని వృద్ధులు వికలాంగుల శాఖ సహకారంతో వివిధ కార్యక్రమాలు ఉదయం వాకింగ్ క్యారమ్స్ బోర్డు ప్రారంభమైనాయి. అలాగే మధ్యాహ్నం నుంచి పాటల పోటీలు కవితలు డ్రాయింగ్ మొదలైన కార్యక్రమాలు అన్నిటితోటి వృద్ధులందరికీ సీనియర్ సిటిజన్ అందరికీ ఒక పండగ వాతావరణంలో తీసుకురావడానికి మరి మా అడబాల రత్నప్రసాద్ గారు సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు తూర్పు కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే రత్నప్రసాద్ గారికి సంప్రదించినట్లయితే మీరు నమోదు చేసుకొని మాలాగే మీరందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా మరి మెడికల్ క్యాంపులు మరి అన్నదానాలు వస్త్రదానాలు అన్నీ కూడా మరి రత్నప్రసాద్ గారి సహకారంతో ఈరోజు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా దయవించి సాయంకాలం అందరూ కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిభ గల పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూటమి నాయకులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూటమి నాయకులు ముమ్మిడి వెంకట్రావు సౌజన్యంలో బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముమ్మిడి వెంకట్రావు, తిబిరిశెట్టి వరప్రసాద్, గుండుబోగుల సతీష్, మెర్నీడి పెద్దరాజు, దామలంక రవి, ఊబా వీరభద్రం, గొల్లపల్లి రాజా, పోలినటి ఈశ్వరరావు పాల్గొని విద్యార్థులకు బుక్స్ ను పంపిణీ చేశారు. అది మొత్తం పాఠశాలలోని అందరి విద్యార్థులకి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో అదనంగా పాఠశాల సమయం అయిపోయిన తర్వాత పాఠశాల టైం టేబుల్ అయిపోయిన తర్వాత అదనంగా 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేకంగా పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్లందరూ కూడా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీనికి మనం కోరిన వెంటనే కూటమి నాయకులు గ్రామ పెద్దలు అందరూ కూడా ప్రతి విద్యార్థికి కూడా ఒక తెల్ల కాగితాలు వైట్ పేపర్ బుక్, ఒక డబుల్ రూల్ బుక్ అందివ్వడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులకి పాఠశాలకి కూటమి నాయకులు చేస్తున్న ఈ సహాయానికి ఒక్కసారిగా 200 పుస్తకాలు సప్లై చేయడం అంటే చిన్న మొత్తం కాదు. అది సుమారు 10 నుంచి 15 వేల వరకు అయ్యి ఉంటుంది నాకు తెలిసి. దాన్ని ఏదైనా కానీ పిల్లలందరికీ కూడా చక్కటి విద్య అందుబాటులోకి రావాలి, అందరూ కూడా నిష్ణాతుల వాళ్ళ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి వారికి పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున హృదయపూర్వక ఏం చేయాలి, ఏప్రిల్ 23 నాటికి అందరికీ కూడా రాయడం చదవడం ఉండాలి. గణితంలో అన్ని ప్రాథమిక అంశాలు. మానవతామూర్తి దాతృత్వానికి అసలైన స్ఫూర్తి కొవ్వూరు బసివిరెడ్డి అని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. మానవతామూర్తి దాతృత్వానికి అసలైన స్ఫూర్తి కొవ్వూరు బసివిరెడ్డి కాంస్య విగ్రహం త్వరలో గొల్లల మామిడాల్లో చింతా దొరబాబు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలిసిన పిఠాపురం రాజా, మల్లాడి సత్యలింగం నాయకర్, డొక్కా సీతమ్మ పేర్లు సుపరిచితమే కానీ 4000 ఎకరాలకు పేదలకు అన్నదాన సత్రాలకు ఇచ్చిన మహనీయుడు కొవ్వూరు బసవరెడ్డి. విదేశాల్లో నౌకాయానం ద్వారా వ్యాపారం కొనసాగించి తరతరాలకి సరిపోయే సంపాదన సంపాదించి అది దాచుకోకుండా పేద ప్రజల అన్నదానానికి, పేదల ఇళ్ల స్థలానికి, సత్రాలకి దానం చేసిన మహనీయుడు. ఆయన విగ్రహాన్ని పెట్టాలి అని ఆలోచన చేసిన చింతా దొరబాబు, వారి మిత్ర బృందానికి ధన్యవాదములు బీజేపీ నాయకులు మరియు సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య తెలియజేశారు. నా పేరుతో విద్యా సంస్థలు ప్రారంభించాలి. ఆ విద్యా సంస్థల్లో మత్స్యకారులైనటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంటూ మత్స్యకారులే కాదు నా కాకినాడ ప్రజలందరూ కూడా విద్యను అందించాలని చెప్పి ఒక కాలేజీ స్థాపించి ఇవాళ దేశంలో నలుమూలల ఆ కాలేజీలో చదువుకున్నటువంటి యువకులు విద్యావంతులుగా, వ్యాపారవేత్తలుగా, ప్రభుత్వ అధికారులుగా విరజల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మన కాకినాడ ఆనుకున్నటువంటి పిఠాపురం రాజే గారు, వారు కూడా 1000 ఎకరాలు భూదానం చేశారు, అన్నదానాలు చేశారు. సమాజానికి వారి యొక్క దాతృత్వం ఏంటో చాటి చెప్పినటువంటి పరిస్థితి.
అటువంటి వారికి ఏదైతే గౌరవం దక్కుతుందో ఆ విధంగా పువ్వూరి బసిరెడ్డి గారికి కూడా ప్రభుత్వ పరంగా కూడా దక్కాలి ఈ యొక్క గౌరవం అనేటటువంటి ఆలోచనతో నేను ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే చింత దొరబాబు గారు మిత్రమండలి గొల్లల మావిడాడికి సంబంధించి అక్కడ కాశీ విగ్రహం పెట్టి వారి యొక్క ఘన చరిత్ర అయినటువంటి కీర్తిని ప్రజల్లో అంకితం చేయడం కోసం చేస్తున్న కార్యక్రమానికి వారిని అభినందిస్తున్నాను. మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శివరెడ్డి గారి విగ్రహం కాశీ విగ్రహం పెట్టేటటువంటి దాతలు చింతా దొరబాబు గారి మిత్రమండలి వారి యొక్క ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. రాజకీయాలకి పరిమితి కాకుండా ఇలాంటి కొవ్వూరి బసవరెడ్డి లాంటి వారు, లేకపోతే డొక్కా సీతం లాంటి వారు, పిఠాపురం రాజయ్య గారు లాంటి వారు, ఇంకా చాలామంది నైతిక విలువలు కూడినటువంటి మల్లాడి సత్యలింగ నాయకులు గారు, ఇలాంటి వారు అందరూ కూడా రాజకీయ పార్టీలకు పరిమితి కాకుండా సమాజంలో యుగ పురుషుల కింద వర్ధిల్లాల్సిన అవసరం ఉంది. సమాజానికి వారు చేసిన సేవలను గుర్తించి సమాజం వారిని ఎప్పుడు కూడా కీర్తించుకుంటూ ఉండాలనేటటువంటి ఆలోచనతో, సమాజం సాయం చేసినటువంటి వ్యక్తులను మర్చిపోకూడదనేటటువంటి ఒక ఆలోచనతో సమాజం కూడా ముందుకు రావాలని, పార్టీలకు అతీతంగా ఇలాంటి యుగ పురుషులను గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మహామహోపాధ్యాయ స్వామి తత్వ విధానంద రచించిన నిర్వాణ షట్కము గ్రంథావిష్కరణ నేడు శ్రీ రామకృష్ణ సేవా సమితి కాకినాడ ప్రాంగణంలో జరిగింది. గ్రంథం ఆవిష్కరించిన రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ విఎల్ గాంధీ తన పూర్వజన్మ సుకృతం వల్ల అపర ఆది శంకరాచార్యులైన స్వామీజీ పుస్తక ఆవిష్కరణ భాగ్యం తనకు కలిగిందని, ఈ అవకాశం కలిగజేసిన స్వామీజీకి వేదాంత అధ్యయన మండలి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పుల్లెల చైతన్య కిరణ్ స్వామీజీ ఈ పుస్తక సంపాదత్వం, బాధ్యత మరియు పుస్తక పరిచయం చేసే అవకాశం తనకివ్వడం కేవలం తత్వ విధానంద సరస్వతి స్వామి వారికి తన పట్ల ఉన్న అభిమానమే కారణమని చెబుతూ గ్రంథ వివరాలు వివరించారు. విఎల్ గాంధీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు అయినప్పటి నుండి వేదాంత అధ్యయన మండలి కార్యక్రమాలకు ఇతోధికమైన సహకారం అందిస్తున్నారని స్వామి అన్నారు. సభకు ముందుగా శ్రీ పెండ్యాల సుబ్బారావు స్వాగతం పలుకగా సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ వక్కలంక రామకృష్ణ అందరినీ పుష్పమాలాంకృతులను చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ కొప్పతి సుబ్రహ్మణ్యేశ్వరరావు, శ్రీ కొండలరావు, శ్రీమతి కందుకూరి వాణి, శ్రీ వివి ఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టపడుతూ రాగిరాడు అవన్నీ సెక్షన్కి యాక్సిల్కి చక్రం హక్కుకి వచ్చే సెక్షన్కి కిల్లుతో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తుందంటే ఎత్తు చాలా కష్టపడుతుందని అర్థం. ఆ రైతుకి దయం ఉంటే ఆ యాక్సిల్కి కందెనా అంటే డూప్లికేట్ కందెనా అరగం అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఆ యాక్సిల్కి పెట్టి ఆ దీన్ని చూస్తే ఎత్తుకి కొంచెం తేలు. కాబట్టి ఎత్తు కష్టపడి లాగితే న్యాయం, ఎత్తు ఉత్సాహంగా ప్రేమగా లాగితే న్యాయం. గాంధీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు ఆ విధంగా స్మూత్గా అభిప్రాయం ఏంటంటే నో ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఫిజికల్ ఫ్రిక్షన్ దృష్టాంతం చెప్పారు. నో ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ ఫిజికల్గా ఉన్నప్పుడు కందెన పెడితే ఆ ఫ్రిక్షన్ పోతుంది. అందువల్ల వారి సహృదయత, వారి ప్రేమ భావం, వారికి వేదాంత శ్రవణమైన శ్రద్ధ, తర్వాత సమాజంలో ఉండే జీవన విధానంపై వారి దృక్పథము, విశాలమైన దృక్పథము, వీటి వలన మా కాకినాడ యాత్ర ఇక్కడ క్లాసులు చెప్పుకుంటా, ఓ పుస్తకాలు ఆవిష్కరించుకుంటా అనే మొత్తం ఎఫర్ట్ అంతా కూడా, మొత్తం ప్రయత్నం అంతా కూడా ఏ విధమైన ఫ్రిక్షన్ లేకుండా నడుస్తుంది. అంటే మరి ఫ్రిక్షన్ మీద అనుభవించారా ఇది అలా కంపేర్ చేస్తున్నారంటే అనుభవించిన మాట వాస్తవం. ఫ్రిక్షన్ ఉండేది. ఆ ఫ్రిక్షన్ అధిగమించి కార్యక్రమాన్ని నిర్వర్తించి వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే విద్యార్థులు మనవాళ్ళు వాళ్ళు ప్రేమగా ఆహ్వానిస్తారు, వెంటారు, మాట్లాడతారు, వాళ్ళ ప్రేమను విసుగుతో పెట్టి మనం ఉన్నదీయాలా, సో ఆ సుత్తే రాబట్టే నేను ఉన్నదే కదా. కాబట్టి ఒక పాఠము, ఆ ఆత్మవిచారము, ఆ శాస్త్రం, జిజ్ఞాసులు ప్రేమ, ఈ కారణాలుగా ఆ ఫ్రిక్షన్ పక్కన పెట్టి దాన్ని అధిగమిస్తూ మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే భావన ఉండేది. అంటే పర్సనల్గా తీసుకోకుండా ఈగోయిజంకి తాగు తీయకుండా కేవలం
అధ్యయనము విచారము మాత్రమే అనే ఒక ఉన్నతమైన ఆశయంతో మన విద్యార్థులు ఇతర పెద్దలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరుబాట. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడలో కదం తొక్కిన కార్మిక లోకం. పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పరిశ్రమ యజమానులకు ఆర్డీఓ మల్లిబాబు పిలుపు. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరంలో అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాలి. ఆర్డబ్ల్యూఏ సభ్యులకు కమిషనర్ సత్యనారాయణ పిలుపు. దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఎంప్లాయీస్ తమ సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.